మనకి రేపు మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్లో జరగబోతా ఉంది కదా. మరి ఈ టెస్ట్లో మన వాళ్ళు గెలిచి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మరి గెలవాలి అంటే మన బ్యాట్స్మెన్స్ పరిస్థితి ఎలా ఉంది? సో మరి మన బ్యాట్స్మెన్స్లో చూసుకుంటే లాస్ట్ టైము శుభ్మన్ గిల్ అట్టర్ ఫ్లాప్ అవ్వటం వల్లే మనం మాంచెస్టర్ వేదికగా ఓడిపోయాం అని కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే అంత ముందు చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో అతను సెంచరీలతో చెలరేగాడు. దాని తర్వాత మొన్న 3rd టెస్ట్లో చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోవడం వల్ల మనం మ్యాచ్ కూడా ఓడిపోవడం జరిగింది. సో మరి దీని గురించి సంజయ్ మంజరేకర్ కూడా అదే చెప్తున్నాడు. సో నేను అనుకుంటున్నాను మరి అంత ముందు మ్యాచ్లు బాగా ఆడాడు, లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సో మరి ఎక్కడైతే అతను మిస్టేక్ చేశాడో 2 ఇన్నింగ్స్లో, సో దాని గురించి వాళ్ళ పేరెంట్స్తో అదేవిధంగా తన స్నేహితులతో ఖచ్చితంగా చర్చించుంటాడు. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి. సో నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ మరి ఇప్పుడు రాబోయే టెస్ట్లో ఒక మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. దాని తర్వాత బౌలింగ్లో చూసుకున్నా సరే మంచి మార్పులతో, అదేవిధంగా ఆ ఫీల్డింగ్ ఎఫర్ట్లో కూడా చాలా మార్పులు చేసి ఉంటారు. సో ఖచ్చితంగా ఈసారి జరగబోయే మ్యాచ్లో గెలుస్తాం అనుకుంటున్నానని చెప్పేసి సంజయ్ మంజరేకర్ కూడా మాట్లాడాడు. అయితే మరి దీని గురించి మనం మాట్లాడితే మరి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, దాంతోపాటు మనకి డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి సో మన వాళ్ళు అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే లేదు. సో ఖచ్చితంగా పర్ఫెక్ట్ ప్లాన్ వేస్తారు. సో దీనికి సంబంధించి ప్లేయింగ్ 11 కూడా అసలు పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11ని ఉంచే ఛాన్సే కనిపిస్తుంది నాకు. సో ఇది ఓడిపోయామంటే గంభీర, మీ అందరూ తెలుసు కదా గౌతమ్ గంభీర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఇలాంటి వాటిలో అనేది. సో ఖచ్చితంగా అతను వ్యూహాలు ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11ని దించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నాకైతే కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.